హలో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం మెర్జ్ కమాండ్ గురించి నేర్చుకుందామండి. సో మెర్జ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, సో జనరల్గా మనము కొంత వర్క్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు డేటాబేస్ బ్యాకప్ తీస్తుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ని మనం బ్యాకప్ తీసామనుకుందాం. ఓకే, సో బ్యాకప్ తీసిన తర్వాత మళ్ళీ దాని మీద వర్క్ చేస్తాం. ఓకే, సో వర్క్ చేసి కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ అప్పటి వరకు ఏది వర్క్ చేసామో అది పాత బ్యాకప్లో లేదు కదా, మళ్ళీ ఈ అప్డేట్స్ అన్ని తీసుకువెళ్ళి దాంతో మెర్జ్ చేయాలి కదా. సో అలాగా మనం మెర్జ్ చేయాలి అని అనుకుంటే మనకి మెర్జ్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో జస్ట్ దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇది 3 minutes రీల్లో చెప్పేది కాదు ప్రాక్టికల్గా, కాబట్టి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్స్ అనే టేబుల్ మన దగ్గర ఉంది. ఓకే, సో మనం పీపుల్ నుండి డొనేషన్స్ తీసుకుంటాము, ఒక చారిటీ రన్ చేస్తున్నాం అనుకుందాం. సో ఇప్పుడు ఈ డొనేషన్స్ టేబుల్ ఎప్పటికప్పుడు మనం బ్యాకప్ తీసుకోకపోతే సడన్గా మన సిస్టమ్ క్రాష్ అయిపోతే డేటా అంతా పోద్ది కదా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ తీసుకుంటున్నాం అనుకుందాం. ఓకే, సో కొంత అయిన తర్వాత మనం బ్యాకప్ తీసుకున్నాం, ఆ తర్వాత మరికొన్ని డొనేషన్స్ మనకు వస్తాయి. మళ్ళీ ఆ డొనేషన్స్ అన్నీ కూడా మరికొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్యాకప్ తీసుకుంటే ఆ అప్డేట్స్ అన్ని దీనికి వెళ్ళాలి కదా. అప్పుడు ఏం చేయాలి, ఈ డేటా అంతా దీంతో మెర్జ్ చేయాలి. ఓకే, సో అలా మెర్జ్ చేయడానికి మనకి మెర్జ్ కమాండ్ యూజ్ అవుతుంది. సో మెర్జ్ ఇంటూ అని చెప్పి డొనేషన్స్ కాపీ ఇస్తాము, టార్గెట్ టేబుల్ యూజింగ్ సోర్స్ టేబుల్ ఇస్తాము. ఓకే, సో ఇచ్చి ఆన్ అని చెప్పి సెర్చ్ కండిషన్ ఏమి ఇస్తామంటే, సో ఆల్రెడీ మ్యాచ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 888 ఉంది, 888 ఈ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి. మ్యాచ్ అయితే ఇందులో ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసేయమని అడుగుతాం అనమాట. ఎందుకంటే సేమ్ రో అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో జస్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేయని అడుగుతాం. వెన్ నాట్ మ్యాచ్డ్ అయితే అప్పుడు ఏం చెప్తాము, ఇన్సర్ట్ చేయమని అడుగుతాం. సో ఒక కొత్త రో ఉంది, అది అసలు అక్కడ లేదనుకోండి ఆ ఐడితో, ఆ మొబైల్తో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్సర్ట్ చేయమని అడుగుతాం. లేదు ఆల్రెడీ మ్యాచ్డ్ రో అక్కడ ఉంది అంటే అప్పుడు అప్డేట్ చేయమని అడుగుతాం. మీకు అర్థమైందా? సో మొత్తానికి అలాగా మ్యాచింగ్ దొరికితే అప్డేట్ చేయు, మ్యాచింగ్ దొరకకపోతే కొత్త రో ఇన్సర్ట్ చేయు. ఆ విధంగా మొత్తానికి ఈ డేటా అంతా దాంతో మెర్జ్ చేయు అని మనం చెప్పాలంటే మనకి మెర్జ్ కమాండ్ యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, మీకు మెర్జ్ కమాండ్ చాలా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో మనం కలుద్దామండి. థ్యాంక్ యూ.